చేయడం ఏం పెద్ద కష్టమైన పని కాదండి. దానికి దృఢ సంకల్పం కావాలండి. మనసుని కంట్రోల్ చేసుకుంటే మీరు ఏమైనా చేయగలరండి. ఇవాళ వాకింగ్కి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చండి. సీరియల్ పోతుంది, ఏం వెళ్తాంలే కాళ్ళ నొప్పులు, రేపటి నుంచి వెళ్దామంటే మనం ఏం చేయలేమండి. ఇదండి నేను పొద్దుటే మా అమ్మాయి ఉప్మా చేసింది. నాకు పిల్లోడు ఇవాళ మా బుడ్డోడు ఇంట్లో ఉండటం వల్ల మధ్యాహ్నం నుంచి మా అమ్మాయి ఆఫీస్కి వెళ్ళాలి కదా. పొద్దుటే టిఫిన్ ఏమైనా చేస్తానంటే ఉప్మా చేయమంది. ఉప్మా నేను అన్నీ రెడీ చేస్తుంటే జీడిపప్పు కనపడలేదు. అవి ఎతకడానికే 10 నిమిషాలు. ఆ ఫ్రిడ్జ్ డోర్లో ఉందని చూడలేదు. తర్వాత ఎతికి మా అమ్మాయి అంది, నేను చేస్తాను, నువ్వు పిల్లోడిని చూసుకోమంది. ఏదో చేసింది పిల్లోడికి పెట్టింది, తను తింది, మా వాడు తిన్నారు. కొంచెం ఉంది, నేను టేస్ట్ చేస్తే చాలా బాగా చేసింది. తినేసేసి కాఫీ తాగితే నాకు సరిపోతుందండి. లేదు కొంచెం ఒక చిన్నది పీసు నోట్లో వేసుకున్నాను. బాగా చేసింది. వాళ్ళ పిల్లలకి ఏం రావనుకుంటాం కానీ వాళ్ళు బాగానే చేశారు. సరే అనేసి పక్కన పెట్టండి. లేదా మనసుని కంట్రోల్ చేసుకోవాలండి. ఉసిరికాయ అండి, అల్లము, మజ్జిగ, తర్వాత కరివేపాకేసి కొట్టేసానండి. దీంట్లో రాత్రి అన్నం కూడా కొంచెం ఉంది, అది నీళ్ళు వేసి పెట్టి అది కూడా వేసి కొట్టేసా. ఇది తాగుదాము, 4 బాదం పప్పులు తిందాము. ఇదండి అన్ని గింజలు ఊరేసుకున్నాను. అదండి సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, ఇవి ఒకసారి కొట్టుకొని తాగేద్దాము. మధ్యాహ్నం కావాలంటే ఏమన్నా తిందాంలే అనేసి నాకు నేనే సర్ది చెప్పుకున్నాను అండి. ఇదండి మనసు మన మాట వినదు, దాన్ని కంట్రోల్ చేసేయాలి. మన మనసు కంట్రోల్ చేసేయాలి. ఇదిగోండి మజ్జిగ, దీంట్లో నిమ్మకాయ కూడా పిండా. ఎలా ఉందంటే పుల్లగా కరివేపాకు ఫ్లేవరు, అల్లం ఫ్లేవరు, మజ్జిగ మసాలా మజ్జిగలాగా ఉంది. సరే కాసిన తాగుతున్నా. ఇందాక ఒక గ్లాస్ తాగేసి ఏదో మా బుడ్డోడు ఈరోజు వాళ్ళ నాయనమ్మ గారు ఇంటికి వెళ్ళాడు, మా అమ్మాయి ఆఫీస్కి వెళ్ళిపోయింది. సరే మనం ఇవాళ ఏదో కొంచెం ఫ్రీగా ఉన్నాం, డైట్ అన్నా ఫాలో అవుదాం అనేసి ఇవన్నీ మొదలుపెట్టండి. పిల్లోడు లెగిసి ఒక గంటలోనే ఇల్లంతా లంకలాగా చేసాడండి. ఎక్కడెక్కడ చదువుకోవాలి, బుడ్డీలు బొమ్మలు ఎక్కడెక్కడ వాళ్ళు పిల్లలు కనపడరండి. వీళ్ళు చేసే పని 10 నిమిషాల్లో ఇల్లుని తిరగేసేస్తారు. అక్కడ నడుస్తున్నాడు కదండి, చేతికి అందని అన్నీ ఏటో పారేయడం, రోడ్లో పారేయడం అలా చేస్తున్నారు. ఇవన్నీ చదువుకొచ్చి ఇంకేదన్నా పని చేసుకోవచ్చు, ఇల్లు క్లీన్ చేద్దాం అనుకుని ముందు నా గురించి నేను బ్రేక్ఫాస్ట్ కండి ఇదిగోండి మజ్జిగ ఒకసారి తాగాను, మళ్ళీ తాగుతా. ఇది గింజలు కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకుని ఇది కూడా తాగుతా. మధ్యలో ఇగో బాదం పప్పులు నానబెట్టానండి. నానబెట్టి ఎప్పుడన్నా అటు ఇటు వెళ్ళినప్పుడు ఒకటి తినొచ్చని ఒలిసి పెట్టుకున్నాను. తేవడమే కానండి, తినడానికి టైం ఉండలేదు. ఏదో తెచ్చి ఇంట్లో పడేసుకోవడం, కిలోలు అవేమో పాడైపోతాం, డేట్ అయిపోయి పుచ్చిపోతూ ఉంటాయి. సరే అని టేబుల్ మీద ఉంటాయండి. ఇంకొకసారి కడిగేసి దీంట్లో కొంచెం ఇవి కూడా ఉన్నాయి, సీడ్స్ ఉన్నాయి. ఏంటది ఇదండి, ఏమంటారు ఇది, మన ఇదండి అవిసె గింజలు అవి కూడా ఉన్నాయి. అవన్నీ గింజలు మాత్రం సపరేట్ చేసి ఆ గింజలు కూడా తీసి మిక్సీ వేసేసి తాగేస్తాండి. దీంట్లో బ్లాక్ గ్రేప్స్ కూడా వేసాను, ఇందాక స్పూన్తో తీసుకుని తినేసాను. ఇంకా ఇవి తాగేస్తాను, నీళ్ళు తాగేసి మిక్సీ వేసేసుకుని ఇంకా ఇదండి ఒక పూట ఫుల్గా తాగడం. మధ్యాహ్నం ఏమైనా ఆకలిస్తే తిందాంలే అనుకున్నాను అండి. ఇదండి ఈరోజు మన డైట్.